ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఉపవాస దినములు పండుగ దినములుగా మనం జరుపుకుంటున్నాం కదా. ఈ ఉపవాస దినముల్లో ఎంతమంది సంతోషంగా ఈ ఉపవాస దినాలకు సిద్ధపడ్డారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. మొట్టమొదటిగా ఉపవాస దినములు మనము ఏం చేయబోతున్నామంటే దేవుని సన్నిధికి దగ్గర అవుతా ఉన్నాం. హల్లెలూయా కదా. ఉపవాస దినాలు చేయకమునుపు మరి కొంచెము దేవునికి దూరమే కొందరు, అందరూ కాదు, కొందరేమంట కొందరు దూరమే. హల్లెలూయా. అయితే ఇక ఉపవాస దినముల్లో మరి చాలా వరకు మరి అందరూ కూడా దగ్గరగా చేయబడేవారుగా ఉంటున్నారు దేవునికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. ఇక ఉపవాస దినములు ఎందుకంటే అందరూ కూడా ఏం చేయబడాలి? సంఘబిడ్డలందరూ కూడా దేవునికి దగ్గర కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఇక ఉపవాస దినములలో దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏం చేసేవాడుగా ఉంటున్నాడంటే ఆత్మలో వారికి మంటను పుట్టించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మలో దేవుడు తీవ్రతను కలిగించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. మండుచున్న దీపములాగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన చేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నులివెచ్చిన జీవితాలు ఉంటే ఆ నులివెచ్చిన జీవితాలు నా దేవుడు తీసివేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని కొరకు ఒక గొప్ప సాధనముగా దేవుడు ఉపయోగించుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో కూడా మరి ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు మరి వారి జీవితాల్లో ఏం చేయబడ్డారంట? వారు మండించబడ్డారు. హల్లెలూయా. ఏం చేయబడ్డారంట? వారు మండించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు దేవుని అభిషేకాన్ని వాళ్ళు చూచిన వారుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. దేవుని కొరకు వారు గొప్ప కార్యాలు చేసిన వారుగా మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది కదా. దేవుని ప్రజలు ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ప్రభువా, నీవు అటువంటి గొప్ప కార్యాలు చేశావు, ఇటువంటి గొప్ప కార్యాలు చేశావు, నీకు స్తోత్రం అని చెప్తా ఉన్నాం. హల్లెలూయా. అయితే మన జీవితంలో చెప్పాలి, మనము ఆ యొక్క మరి సంగతులను విని మనము సంతోషపడడం కాదు, కానీ అయితే ప్రభువా అటువంటి గొప్ప కార్యాలనైనా నా జీవితంలో చెయ్యి, నా కుటుంబంలో నీవు చెయ్యి ప్రభువా అన్న ఒక తీవ్రత మరి వచ్చేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మరి యొక్క రెండవ రోజు ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో యెజ్రా గ్రంథం మరి 8వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఇక్కడ చెప్పబడింది ఏమంట? మేము వేడుకొనినప్పుడు ఏమి జరిగిందంట? దేవుణ్ణి ఆయన మా మనవిని ఏం చేస్తాడంట? అంగీకరించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఈ యొక్క వాక్యం చదువుతూ ఉంటే మనకు కూడా ఏం కలుగుతుంది? ప్రభువా, మేము కూడా వేడుకుంటున్నప్పుడు మా మనవిని కూడా నీవు అంగీకరించు ప్రభువా, నీవు అంగీకరిస్తానని నేను నమ్ముతా ఉన్నాను. యెజ్రా 8వ అధ్యాయము, యెజ్రా గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనం కదా. మనకేం కలుగుతుందంట?
ప్రభువా తండ్రి ఎజ్రా కాలంలో ఇజ్రాయెల్ ప్రజలు యూదా ప్రజలు ప్రభువా నిన్ను వేడుకున్నప్పుడు నీవు వారి మనవిని ఏం చేశావంట? నీవు అంగీకరించావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంగీకరించడమే కాదు, వారి జీవితంలో నీవు అద్భుతమో నీవు చేశావు. హల్లెలూయా. అదే యేసుక్రీస్తు ప్రభువారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో చెప్పినట్లుగా ఆయన నిన్న నేడు రేపు యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మరి వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఆయన ఉండే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా కదా. ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం, ఆయన అల్ఫా ఒమేఘయు అంటున్నాడు, అనగా ఆదియు అంతమునై ఉంటా ఉన్నాడు. ఎవరు? యేసు క్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఉన్న దేవుడు కాదు. ఆయన ఎవరంట? అల్ఫా ఒమేగా, అనగా ఆది అందున్న దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అల్ఫా ఒమేగా అంటే ఆది యందు ఉన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉంటున్న దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ దేవుడు ఇప్పుడు కూడా ఎక్కడ ఉన్నాడంట? మన మధ్యలో ఆయన ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాత నిబంధనలో మరి తండ్రి అయిన దేవుని యొక్క కాలం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. 2000 సంవత్సరాలు మన క్రితము మరి యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తరువాత మరి 33.5 సంవత్సరాలు అది కుమారుని యొక్క కాలం. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఏ కాలం అంట? పరిశుద్ధాత్మ కాలం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే తండ్రి అయిన దేవుడు వేరా, కుమారుడైన దేవుడు వేరా, పరిశుద్ధాత్మ దేవుడు అయినా వేరా అంటే ముగ్గురు వేరు కాదు, కానీ ముగ్గురు కూడా ఒక్కటై ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మస్వరూపిగా ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉంటున్నాడు. ఆయన మన ప్రార్థనలను ఆలకించేవాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన మన పక్షముగా ఉండి గొప్ప కార్యములు చేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తున్నాం, మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవునిని వేడుకొనగా. హల్లెలూయా. ఏ సంగతిని బట్టి వీరు వేడుకుంటా ఉన్నారంట? దేవుని మందిరము యొక్క మరి పరిస్థితిని, మరి ఆ యొక్క యెరూషలేము యొక్క పరిస్థితిని బట్టి వేడుకుంటా ఉన్నారు. యెరూషలేము ఏం చేయబడాలి? కట్టబడాలి. హల్లెలూయా. దేవుని మందిరం ఏం చేయబడాలి? పడిపోయిన మందిరం ఏం చేయబడాలి? కట్టబడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఆ విధముగా వారి జీవితంలో మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ సమయంలో మరి దేవుడు మరి ఆ దేశంలో ఉంటున్న ఒక రాజుతో మాట్లాడుతున్నాడు. ఒక రాజుతో ఏం చేస్తున్నాడంట? మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ రాజు ఎవరంటే ఒక అన్యదేశపు రాజు. ఏ రాజు చెప్పండి? ఒక అన్యదేశపు రాజు. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. 2వ వచనం. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసుకుందాం. పార్షిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా, లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవరికి ఆజ్ఞ ఇచ్చినాడంట? ఒక అన్యరాజు కోరేషు రాజుకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంట. ఏమి ఆజ్ఞ ఇచ్చాడంటే యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి 3వ వచనం.
మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడైండును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? వారి దేవుడు వారికి తోడైండును గాక. అంటే ఇక అన్యదేశపు మరి అన్యుడైన ఒక రాజు ఏమంటున్నాడు? వారి దేవుడు వారికి తోడైండును గాక అని చెప్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత చదవండి 4వ వచనం. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఉంటున్న వారికి ఏమని సెలవిస్తుంటున్నాడంట? మీరు వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయాలి. ఎవరికి సహాయం చేయాలి? ఇజ్రాయెల్ ప్రజలకు సహాయము చేయాలి అని చెప్పేసి అంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తర్వాత 6వ వచనం ఒకసారి చదువుకుందాం. మరియు వారి చుట్టూ ఉన్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి కాక. చూడండి, వారి చుట్టూన్న వారందరూ స్వేచ్ఛగా స్వతంత్రంగా అర్పించినవి గాక వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయం చేసి. ఎవరు చేశారు వీళ్ళు? అన్యజనులు. హల్లెలూయా. ఎవరికి సహాయం చేస్తున్నారు? దేవుని ప్రజలకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తర్వాత ఇక చూడండి 7వ వచనంలో ఒక అద్భుతమైన విషయం చూస్తున్నాం. మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకొని వచ్చి తమ దేవతల యొక్క గుడి యందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరెషు బయటకు తెప్పించెను. ఎక్కడ తెప్పించాడు? బయటకు తెప్పించాడు. ఈ నెబుకద్నెజరు రాజు దండెత్తి యెరూషలేమునకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంట? అక్కడ నుంచి మరి బంగారు ఉపకరణాలు, యెరూషలేము మందిరంలో ఉంటున్న బంగారు ఉపకరణాలను తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఆ సమయంలోనే ఏమి జరిగిందంట? మరి షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలును కూడా మరి చెరగొని ఆ యొక్క యెరూషలేము నుంచి బబులోనికి తీసుకుని వచ్చిన వారుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నెబుకద్నెజరు దేవుని మందిరంలో ఉంటున్న యెరూషలేము ఉంటున్న ఉపకరణములు అన్నిటిని కూడా ఏవేవి తీసుకుని వచ్చి ఆ బబులోనులో వారి గుడి యందు దానిని ఉంచారో వాటన్నిటిని కూడా ఏం చేస్తున్నాడంట? బయటికి రప్పిస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. కోరెషు బయటికి తెప్పించెను. ఏమేమి తెప్పించెనో ఒకసారి 9వ వచనం నుంచి చదువుకుందాం. వాటి యొక్క లెక్క 30 బంగారపు పళ్ళెములను. చూడండి, 30 బంగారపు పళ్ళెములను, 1000 వెండి పళ్ళెములను, 29 కత్తులను, 29 కత్తులను, 30 బంగారు గిన్నెలను, 410 వెండితో చేయబడిన 410 వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలను, మరి ఇతరమైన ఉపకరణములను 1000 అయి ఉండెను. బంగారు వస్తువులను, వెండి వస్తువులను అన్నీ 5400. షెబ్జాజరు బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటిని యెరూషలేమునకు తీసుకుని వచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, వీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు చేసిన కార్యం ఏమంట? రాజులతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. దేవుని వాక్యములు చూస్తుంటున్నాం. రాజుల హృదయాలను దేవుడు నీటి కాలువలుగా చేసేవాడుగా ఉన్నాడంట. అంటే రాజుల యొక్క హృదయాలు నీటి కాలువలుగా చేసేవాడుగా ఉన్నాడంటే ఆ యొక్క హృదయాలను ఎవరి వైపు త్రిప్పేవాడుగా ఉన్నాడంట?
తన ప్రజల వైపున త్రిప్పేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మనము ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట, దిక్కులకు ఆజ్ఞాపించి ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా. మనం ఆ సహాయం ఈ సహాయం కోసం మనం పరిగెత్తే అది ఇంకొకటి పెద్ద అపాయకరమైన సమస్య వచ్చి మన మీద పడేదిగా మరి ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంట, అన్యదేశపు రాజు కోరేషుతో దేవుడు మాట్లాడాడు. ఆ మాట్లాడిన దానిని దేవుడు ఏం చేశాడు, ఆ యొక్క కోరేషు చెప్తా ఉన్నాడు. ఈ కోరేషు కూడా ఎటువంటి వాడంట, మంచివాడు. హల్లెలూయా. యథార్థవంతుడు. ఆయన కూడా దేవునిందు భయభక్తులు కలిగిన వాడు. హల్లెలూయా కదా. దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే అందరితో మాట్లాడు, కానీ మరి ఎవరు ఆయన మాట వింటారో వారితో దేవుడు మాట్లాడేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దానికి ముందు జరిగిన సంగతుల్లో మరి దేవుడు వారితో మాట్లాడిన వాళ్ళు వినలేదేమో. హల్లెలూయా. అయితే మరి ఒకరోజు వచ్చింది, మరి దేవుని మాటను వినే ఒక రాజు అక్కడ మరి రావడం జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన చెప్తున్న సంగతి ఏమంటే, మనం చూస్తుంటున్నాము, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను నాశనము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. కోరేషుకు మందిరం కట్టించడానికి అవుతుందా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే కోరేషు ఒక మాట చెప్తున్నాడు, 3వ వచనం, కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదాదేశమందున యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇజ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. హల్లెలూయా. దేవుడు ఆయన కట్టించమన్నాడు. ఈయనేం చెప్తున్నాడు, మరి మీరు దానిని కట్టాలి. హల్లెలూయా. చూడండి, వారికి దేవుడు వారి దేవుడు వారికి తోడయుండునుగాక. ప్రైజ్ లార్డ్ కదా. ఈయన గుర్తిస్తున్నాడు, వారి దేవుడు వారికి ఎలాగున్నాడంట, తోడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఇక్కడ మనకు సమయం లేదు, ప్రార్థన చేసుకోవాలి. మరి 1 గంట కల్లా మనము ముగించుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తుంటున్నాం, మేము చేసిన మనవిని కదా. ఒకసారి 8వ అధ్యాయం, ఎజ్రా 8వ అధ్యాయము 23వ వచనం చూస్తున్నాం. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవునిని వేడుకొనుగా ఆయన ఏం చేశారంట, మనవిని అంగీకరించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేవుడు మరి మనవిని అంగీకరించాడు. అన్ని ఇచ్చి కూడా ఏం చేశాడంట, మరి చెరలో నుండి విడిపింపబడిన వారిని కూడా కలిసి వీటన్నిటినీ యెరూషలేములోనికి తీసుకొని వచ్చాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎటువంటి వాడంట, ఆయన మన మనవిని ఆలకించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకుందాం. మరి 3వ అధ్యాయం 9వ వచనం నుంచి నేను చదువుతాను. దేవుని మందిరములో పనివారి చేత పని చేయించుటకు నియమింపబడిరి. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయిచుండగా ఇజ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకుని వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులు లేవీలు చేయి తాళములతోనూ నిలబడి యెహోవాను స్తోత్రము చేసిరి. హల్లెలూయా. తర్వాత ఇక్కడ చూస్తున్నాం, వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇజ్రాయేల్ విషయమైన ఆయన కృప నిరంతరము నిలుచుని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరి యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. హల్లెలూయా.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. తర్వాత చూస్తుంటున్నాం, మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీలలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏం చేశారంట? ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులకు తెలుసుకొనలేకపోయిరి. హల్లెలూయా. జనులు గొప్ప ధ్వని చేసినందుకు ఆ శబ్దము బహుదూరముగా వినబడెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాము, మరి మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవునిని వేడుకొనుగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఆయన చేసిన కార్యాలను మనం చూసినప్పుడు కొన్నిసార్లు ఏమైపోతుందంటే మనకు దుఃఖం కూడా కలుగుతుంది, కంట్లో నీళ్లు కూడా మరి వస్తాయి. హల్లెలూయా, ప్రభువా ఎంత అద్భుతకరుడయ్యా, ఎంత ఆశ్చర్యకరుడు అని కంట్లో నీళ్లు వచ్చేవిగా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా, ఏడ్చి దేవుని స్తుతించేవారుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా, కొంతమంది ఏం చేస్తారు, సంతోషంతో కూడా కేకలు వేసి దేవునిని స్తుతిస్తూ ఉంటా ఉన్నారు. హల్లెలూయా, ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, సంతోష శబ్దం ఏదో దుఃఖ శబ్దము జనులు తెలుసుకొనలేకపోయిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరంగా వినబడేను. హల్లెలూయా కదా. బహుదూరంగా ఏం వినిపించిందంట? ఇజ్రాయెల్ పట్ల, యూదుల పట్ల దేవుడు చేసిన కార్యము ఏం చెప్పబడిందంట? అందరికీ కూడా వినిపించింది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మరి ఇండియా దేశము క్రికెట్లో గెలిస్తే, లేకుంటే ఏ రాజకీయ నాయకులో మరి వారి ఎలక్షన్స్లో వాళ్ళు గెలిస్తే మరి వాళ్ళు ఏం చేస్తారంట? పటాకులంతా వదులుతారు. టీ సర్కిల్లో అక్కడక్కడ పటాకులంతా వదులుతారు. దాన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి? ఓ, ఇండియా గెలిచింది క్రికెట్లో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. లేకపోతే ఫలానా పార్టీ వారు గెలిచారు అనేది మనకు తెలుస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగా ఇక్కడ వీరి యొక్క సంతోషము మరి కేకలు ఎక్కడి వరకు? దూరముగా వినబడ్డాయంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దూరముగా వినబడిందంటే ఎక్కడి వరకు వినిపించిందంట? సైతాను వరకు వినిపించింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంతకుముందు సైతాను కూడా ఏం చేశాడంట? వాడు మందిరం లేకుండా చేయాలనుకున్నాడంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ఏమైపోతుంది? సాతానుగాడు ఇంత సంతోషం వచ్చినోడు ఇప్పుడు ఏమైపోతాడు? వాడు దూరం వానికి వినిపిస్తే వాడు మరి ముందుగా ఏడ్చిన వీళ్ళు, హల్లెలూయా, ఇప్పుడు వాడు ఏడ్చుకుంటా కూర్చున్నాడు. హల్లెలూయా, దేవుడు గొప్ప జయాన్ని దేవుని ప్రజలకు ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక 40 రోజులు ఉపవాస ప్రార్థనలో కూడా హల్లెలూయా దేవుడు ఆయన నీ పక్షముగా నా పక్షముగా ఉండి ఎవరు విరిగి నలిగిన హృదయముతో తమ్మును తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఆ ప్రార్థనను దేవుడు ఆలకించబోతా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిన్ను అందరూ వదిలిపెట్టేసిన వారుగా ఉన్నారేమో, హల్లెలూయా కదా. అందరూ చేయి విడిచిన వారుగా మరి ఉంటున్న సందర్భాలేమో, దిక్కు తోచలేని సందర్భాలు నీ జీవితంలో మరి ఉండొచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఎవరు నన్ను విడిచినా, ఎవరు నిన్ను విడిచినా మనల్ని విడువని దేవుడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలను విడిచిపెట్టలేదు, అన్య రాజును ఎన్నుకున్నాడు, అన్యులను ఎన్నుకున్నాడు దేవుని మందిరం కట్టడానికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీకు సహాయం చేయడానికి మరి దేవుడు ఆయన ఎవరినైనా ఎన్నుకోవచ్చు కదా. ఆడు అన్యరాజును ఎన్నుకున్నాడు, మరి ఒక అధికారులను ఎన్నుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు దిక్కులకు ఆజ్ఞాపించినప్పుడు ఏం జరుగుతుందంటే అద్భుతమైన సహాయము అది నీ యొద్దకు వచ్చేదిగా
మరి ఉంటా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ యొక్క సహాయము దొరికినప్పుడు, ఆ యొక్క విజయం దొరికినప్పుడు మన కళ్ళలో నీళ్లు ఆగవు. హల్లెలూయా కదా. సంతోషం ఎక్కువైనా కూడా ఏమైపోతుందంట, కంట్లో నీళ్లు వస్తాయి దుఃఖముగా. హల్లెలూయా, అది సంతోషము యొక్క బాష్ప బిందువులు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవుని స్తోత్రం. సంతోషంతో కేకలు. ప్రైజ్ లార్డ్, దేవుని స్తుతించడం. అటువంటి కృపను దేవుడు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీ అందరికీ, మనకందరికీ కూడా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే తలలోంచి మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ఎవరు నన్ను చేయి విడచినా నా యేసు చేయి విడువడు. అందరూ, ఎవరు నన్ను చేయి విడచినా నా యేసు చేయి విడువడు. అందరూ, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, నన్ను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ప్రభువా, నాడు ప్రభువా నీ ప్రజలను చేయి విడిచలేదు. ప్రభువా, నీ బిడల పక్షంగా ఉండి గొప్ప కార్యాలు చేశారు. ప్రభువా, మా జీవితాల్లో కూడా గతించిన కాలంలో నీ గొప్ప కార్యములు చేస్తూ మీరు వచ్చారు. ప్రభువా, నీకే వందనాలు. ప్రభువా, నీ కార్యాలను మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాకొక నిరీక్షణ, ఎటువంటి పరిస్థితి అయినా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు. మా జీవితాలకు ఒక గొప్ప సంతోషం, ఆనందాన్ని దేవుడు ఇస్తాడని ఒక నిరీక్షణ. ప్రభువా, నాయన నీకే స్తోత్రాలు. ప్రభువా, అటువంటి నిరీక్షణ కలిగి ఈ ఉపవాస ప్రార్థనలకు వచ్చిన వారి జీవితాలలో, యూట్యూబ్లో ఉంటున్న వారి జీవితాల్లో ఒక గొప్ప నిరీక్షణ పుట్టించి గొప్ప కార్యములు నా దేవుడు చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే